విశ్వాసులు, బిలీవర్స్ రకరకాల మాటలు ఉంటాయి. ఎవరైనా స్నేహితులు లేరని బాధపడేవాళ్ళు ఉన్నారనుకోండి, మాకు సర్కిల్ లేదు, చాలామంది స్నేహితులు ఉంటారు. అలాంటి వాళ్ళకి ఏంటంటే కొత్త నిబంధన ఏం చెప్తుందంటే, క్రైస్తవ్యం సంఘస్థాపన అనేది ఒక మంచి సర్కిల్ని తయారు చేస్తుంది. మనందరం కూడా వేరు సమాజాల నుంచి, వేరు కులాలు, వర్గాలు, మతాల నుంచి వచ్చినప్పటికీ అందరం కూడా ఒకే చోట కొన్ని సంవత్సరాల నుంచి కూర్చుంటున్నాం కదా. కొన్ని దశాబ్దాలుగా ఆదివారాలు వచ్చి కూర్చుంటున్నాం, వెళ్తున్నాం. పండగలప్పుడు, ఇతర ఫంక్షన్లప్పుడు చక్కగా పిండి వంటలు వండుకొని, మంచి ఆహార పదార్థాలు వండుకొని వాటిని ఒకరికొకరు డిస్ట్రిబ్యూట్ చేసుకోవటం, పంపిణీ చేసుకోవటం, ఇలా ఒక మంచి వాతావరణం సంఘం అనుగ్రహిస్తుంది. క్రైస్తవంలో నా చర్చ్ అనే మాట, క్రైస్తవంలో సంఘం అనే మాట దేవుడిచ్చిన గొప్ప వరం అన్నమాట. అది ఏ దేశంలోనైనా సరే, ఎక్కడైనా సరే, ఆదివారం రాగానే అందరూ వచ్చి ఒకచోట సమావేశమై దేవుని వాక్యం విని సంతోషంగా మళ్ళీ అందరూ వెళ్ళిపోవటం. దీన్ని కూడా మనం సద్వినియోగం చేసుకోవాలి. దీన్ని కూడా మనం పొల్యూట్ చేసుకోకూడదు, అంటే కలుషితం చేసుకోకూడదు. ఈ వాతావరణాన్ని కూడా పాడు చేసుకోకూడదు. సంఘంలో మళ్ళీ భేదాలు, సంఘంలో రాజకీయాలు, సంఘంలో మిత్ర భేదాలు ఇలాంటివన్నీ వచ్చినాయి అనుకోండి, దేవుడు వచ్చే ఆశీర్వాదాన్ని మనం కోల్పోతాం. ఒక అద్భుతమైన అవకాశాన్ని దేవుడు ఇచ్చినప్పుడు మనకు ఫ్రెండ్స్ ఎందుకు లేరు, అందరూ ఫ్రెండ్స్ అనుకోవాలి. మీరు మనం ఏదైనా ఫంక్షన్ పెట్టుకున్నప్పుడు మనం సంఘం మొత్తాన్ని ఆహ్వానించుకుంటున్నాం. వీలు కుదిరిన వాళ్ళు వస్తుంటారు, వీలు కుదిరిన వాళ్ళు ఆగిపోతుంటారు. కానీ సంఘాన్ని, ఐక్యతని కాపాడుకుంటూ ఉండాలి. ఆ ఫ్రెండ్షిప్, ఆ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తూ ఉండాలి. దేవుడిచ్చిన వరం అనుకోవాలి మీరు. అందుకని ప్రార్థనకు వచ్చినప్పుడు కానీ, వెళ్ళేటప్పుడు కానీ పరస్పరం అందరూ వందనాలు చెప్పుకోవడం, బాగున్నారా అని మీకు తెలిసి మీతో క్లోజ్గా ఉండే వాళ్ళని పలకరించడం మాత్రమే కాదు, దాదాపు అందరినీ విష్ చేసి, అందరినీ పలకరించి, షేక్ హ్యాండ్ ఇచ్చి, వందనాలు ఇచ్చి అట్లా వెళ్ళిపోవడం అనేదాన్ని మనం అలవాటు చేసుకోవాలి. అందుకనే దేవుడు సంఘాన్ని ఏర్పాటు చేసి క్రైస్తవ లోకానికి ఒక బహుమతిగా ఇచ్చాడు. దాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. పరస్పరం ఎప్పుడైనా మీరు ఏదైనా మనం ఫంక్షన్స్ చేసుకున్నప్పుడు సంఘాన్ని ఆహ్వానించుకోవడం, పిల్లల పుట్టినరోజులు, పెద్దవాళ్ళ పుట్టినరోజులు ఇవన్నీ జరుపుకుంటున్నామంటే దేవుడిచ్చిన గొప్ప వరం ఇది. దీన్ని మనం చక్కగా సద్వినియోగం చేసుకోవాలి. కాబట్టి ఈరోజు వాక్య భాగంలోకి వెళదాం. మంచి సాక్ష్యాలు మనం విన్నాం. మంచిది, సాక్ష్యం చెప్పడం అనేది ఒక మంచి అలవాటు. ఈరోజు మనం దానియేలు గ్రంథం 5వ అధ్యాయంలోకి వెళదాం. దానియేలు గ్రంథం 5వ అధ్యాయంలో వెళ్ళినట్లయితే అక్కడ మనకి ఒక రాజు కనపడతాడు. ఆ రాజు ఆ తర్వాత బెల్షజర్ అనే ఒక రాజు ఉంటాడు. ఇది ఎప్పుడు జరిగిందంటే, బైబిల్లో వ్రాయబడిన ప్రతి సంగతికి కూడా సాక్ష్యాధారాలు ఉన్నాయి, చరిత్ర ఉంది. ఎవరు కూడా క్రాస్ చేయడానికి వీల్లేదు. ఇది ఎక్కడ జరిగింది ఏంటి అనడానికి అవకాశం లేదు. క్రీస్తు పూర్వం 560-600 సంవత్సరాల ముందు ప్రాంతంలో ఇది జరిగింది. క్రీస్తు పూర్వం అంటే యేసు ప్రభు వారు 560 సంవత్సరాలకి 540 సంవత్సరాలకి పుడతాడనంగా. క్రీస్తు పూర్వం అంటే అర్థం ఏంటంటే, క్రీస్తు పూర్వం అంటే అర్థం ఏంటి? యేసు ప్రభు వారికి ముందు, ఇన్ని సంవత్సరాల ముందు యేసు ప్రభు వారు 540 సంవత్సరాలకి జన్మిస్తారనంగా. క్రిస్మస్ పండుగకి 540 సంవత్సరాలు వెనక జరిగిందన్నమాట. దానియేలు గారి ఈ మనం మాట్లాడుకునే విషయాలన్నీ కూడా దానియేలు ప్రవక్తకి సంబంధించినవన్నీ కూడా.
కాబట్టి దానియేలు అనే గొప్ప దైవజనుడు ఆయన బబులోనికి ఒక బానిసగా పట్టబడ్డాడు. యూదు ప్రాంతం నుంచి బబులోన్ దేశానికి ఒక బానిసగా 15 సంవత్సరాల వయసులో పట్టుకొచ్చారు ఆయన్ని కదా. మనందరికీ తెలుసు కదా, ఆయన్ని ఆయన ఫ్రెండ్స్ని తీసుకొస్తే వీళ్ళు బాగున్నారు, వీళ్ళని మనం చక్కగా మన రాజ్య పనులకు ఉపయోగించుకోవచ్చని వాళ్ళని వేరుగా ఉంచితే దానియేలు గారు వాళ్ళ ఫ్రెండ్స్ ఏమన్నారు, మా మాంసాహారాలు ఇవేమి వద్దు కానీ మాకు మామూలు వెజిటేరియన్ పెట్టండి చాలన్నారు. అలా ఒక భక్తి భావంతో పెరిగినటువంటి దానియేలు గారు అదే రాజ్యంలో ఉన్నాడు. ఈ మనం చెప్పుకోబోయే సంఘటన విషయంలో ఇక్కడ సందర్భం ఏంటంటే, బెల్షజర్ అనే ఒక రాజు రాజ్యం వెళ్తున్నాడు. బబులోన్ దేశంలో బెల్షజర్ అనే ఒక రాజు రాజ్యం వెళ్తూ ఉన్నాడు. ఈయనకు ముందు నెబుకద్నెజర్ అనే ఒక ఆయన ఉన్నాడు. కాబట్టి నెబుకద్నెజర్ అనేది కూడా హిస్టరీలో ఉన్నదే, చాలా పాఠ్య పుస్తకాల్లో కూడా ఉంటుంది. ఈ నెబుకద్నెజర్ అనే గొప్ప రాజు బాగా పతనం అయిపోతాడు. నేనే కట్టించుకున్నాను ఈ గొప్ప రాజ్యాన్ని అని మనసులో గర్వించినందువల్ల నెబుకద్నెజర్ అనే రాజుని దేవుడు మొత్తుతాడు. నేను ఇచ్చిన వాటిని నువ్వు నీ గొప్పగా ఎందుకు చెప్పుకుంటున్నావు అని చెప్పేసి ఆయన అడవిలోకి పంపించేస్తాడు. ఒక అడవిలో ఒక జంతువులాగా కొంతకాలం తిరిగి తర్వాత పశ్చాత్తాపం చెంది దేవుడిని మహింపరుస్తాడు. ఆ నెబుకద్నెజర్ తర్వాత రాజ్యాన్ని ఆడటానికి వచ్చిన ఆయన ఈ బెల్షజర్ అనే ఆయన. ఈ బెల్షజర్ అనే ఆయన గతాన్ని నుంచి పాఠాలు ఏమి నేర్చుకోలేదని మనకు అర్థమవుతుంది. ఆయన ఏం చేశాడంటే ఈ 5వ అధ్యాయంలో ఈ బెల్షజర్ తన అధిపతుల్లో 1000 మందికి గొప్ప విందు చేయించాడంట. ఆ 1000 మందితో కలుసుకొని ద్రాక్షారసము తాగుచుండెను. ఈ బెల్షజర్ చాలా అభివృద్ధి చెందినటువంటి రాజ్యాలు వీళ్ళవన్నీ కూడా. అదే నెబుకద్నెజర్ దాకా చెప్పుకున్నాం కదా, చాలా గర్వపడ్డాడు, శిక్ష అనుభవించాడు, మళ్ళీ దేవుడిని స్తుతించాడు. ఆయన చాప్టర్ అయిపోయింది. అంతే. ఈ భూమి మీద రాజులు ఎంతకాలం ఉంటారు కదా, ఎంత మనకు తెలుసు కదా, మన హిస్టరీ చదువుకున్నా కూడా ఎల్లకాలం ఉండరు. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. కానీ రాజుల సంగతి ఎందుకు, ప్రధానమంత్రుల సంగతి చూడండి. నెహ్రూ గారి దగ్గర నుంచి ప్రధానమంత్రులు వచ్చారు. నెహ్రూ గారు, ఆ తర్వాత ఎవరు వచ్చారు, లాల్ బహదూర్ గారు కదా, ఇందిరాగాంధీ చచ్చిపోతే అసలు ఈ ప్రపంచం ఆగిపోద్ది అనుకున్నారు అందరూ. అసలు ఇందిరాగాంధీ లేకుండా ఈ దేశం ఎలా ఉంటుంది అనుకున్నారు. ఇందిరాగాంధీని చంపేసిన తర్వాత ఉగ్రవాదులు ఆ రాజీవ్ గాంధీ ద్వారా కొంతకాలం పరిపాలన జరిగింది కదా. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఎవరు శాశ్వతం కాదు. రాజీవ్ గాంధీ మళ్ళీ ఉగ్రవాదుల చేతుల్లోనే హత్య చేయబడ్డాడు. ఆ తర్వాత చాలామంది రాజులు, అంతకుముందు మొరార్జీ దేశాయ్ గారు, ఇట్లా ఒకళ్ళ తర్వాత ఏ రాజు ఏ ప్రధానమంత్రి ఈ భూమి మీద శాశ్వతం కాదు. శాశ్వతం అనుకొని గర్వపడేవాళ్ళు భంగపడతారు. ఇక్కడ బెల్షజర్ అనే ఆయన, ఇది క్రీస్తు పూర్వం 540 ఆ ప్రాంతాల్లో జరిగింది. ఈ బెల్షజర్ అనే రాజు ఏం చేశాడంటే తన పరిపాలన చేసుకుంటున్నాడు. బాగా ఆశీర్వదించబడినటువంటి రాజ్యాలు అవన్నీ కూడా అవి చూసి గర్వించి ముందు ఒక 1000 మంది అధిపతులందరికీ ఒక పెద్ద విందు తయారు చేశాడు. ఆయన సామంత రాజులు, ఆఫీసర్స్, ఆ రాజులందరికీ కూడా ఒక పెద్ద విందు ఏర్పాటు చేశాడంట. 1000 మంది అంటే సామాన్యమా కదా, చాలామంది. ఆ విందులో ద్రాక్షారసం తాగుతూ అందరినీ, ఆయన భార్యల్ని, ఇంకా చాలామంది స్త్రీలని తీసుకొచ్చి బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఆ విందులో ఎంజాయ్ చేస్తూ ఉన్నప్పుడు ఏమైందంటే, ఆ తర్వాత ఒకసారి ఏమైందంటే నెబుకద్నెజర్ యెరూషలేం నగరం నుండి తీసుకుని వచ్చిన కొన్ని పాత్రలు ఉన్నాయి. యెరూషలేం దేవాలయంలో చాలా పవిత్రంగా ఎంచబడినటువంటి పాత్రలు ఉన్నాయి. బంగారు పాత్రలు, వెండి పాత్రలు, వాటితో దైవ కార్యానికి ఉపయోగిస్తుంటారు, ధూపాలు వేయటానికి. అది కేవలం మందిరం పనులకు మాత్రమే ఉపయోగించే పవిత్రమైన పాత్రలు. అది నెబుకద్నెజర్ దోచుకొని వచ్చి ఈ రాజ్యంలో ఉంచాడు. ఇక్కడ ఈ పవర్లోకి ఇప్పుడు ఆయన తర్వాత వచ్చిన రాజు బెల్షజర్ ఉన్నాడు కదా, బైబిల్లో ఆయన తండ్రి కుమారుడు అని రాయబడి ఉంటుంది. కానీ అది ఆ ట్రాన్స్లేషన్స్లో రాశారు. కానీ వాస్తవానికి వాళ్ళు తండ్రి కుమారులు కాదు. మీరు ఇంటి దగ్గర చదువుకుంటే మీకు డౌట్ వస్తే దాన్ని క్లారిఫై చేయడం కోసం చెప్తున్నాను. ఇంటి దగ్గర కూడా చదవండి. ఇది ఈయనకంటే ముందున్న రాజులు కాబట్టి గౌరవ భావంతో ఆయన తండ్రి అని రాశారనమాట. ఆయన నెబుకద్నెజర్ ఈయనకు తండ్రి అని.
అది గౌరవ వచనం అనమాట. అంతేగాని నిజంగా వీళ్ళిద్దరు తండ్రి కొడుకులు కాదు. అయితే అతనికి ఏం గుర్తొచ్చిందంటే, తాగి తందనాలాడుతూ ఉన్నప్పుడు ఏం గుర్తొచ్చిందంటే, యెరూషలేము నగరం నుంచి తీసుకొచ్చిన బంగారు పాత్రలు, వెండి పాత్రలు చాలా అద్భుతంగా ఉన్నాయి కదా, అవి వాటితో తాగితే ఎలా ఉంటుందో అనుకున్నాడు కదా. మనుషుల యొక్క మనస్తత్వం ఎలా ఉంటుందంటే చూడండి, 5వ అధ్యాయంలో ఉంది చూడండి, మొదట్లోనే తన అధిపతులను, తన రాణులను, తన ఉపపతులను వాటిలో ద్రాక్షారసం పోసి తాగినట్లు తన తండ్రి యొక్క నెబుకద్నెజరు యెరూషలేము నుండి ఈ ఆలయంలో నుండి తెచ్చిన వెండి బంగారు పాత్రలను తెమ్మని ఆజ్ఞాపించాను. దేవుని నివాసముకు ఆలయంలో నుండి ఎంత ఎంత మంచి మాట రాయబడింది చూసారు, అంత పవిత్రమైన మాట రాయబడింది. ఇక్కడ ఏముంది అక్కడ, అందుకు వారు యెరూషలేములోని దేవుని నివాసముకు ఆలయంలో నుండి తీసుకున్న సువర్ణోపకరణములను తెచ్చి ఉంచగా, రాజు చెప్పాడు, వాళ్ళు తీసుకొచ్చారు. దేవుని నివాస స్థలముగా ఆలయంలో అంటేనే భయం కలగాలి, ఆలయం అంటేనే భయం. అందులో ఉండి బంగారు పాత్రలు అవి తీసుకొచ్చేసి ఆ పని వాళ్ళు తీసుకొచ్చి ఇచ్చారు. ఇస్తే అందులో రాజుగారి భార్యలు, ఉపపత్నులు అందరూ ద్రాక్షారసం పోసుకొని తాగి తందనాలాడుతూ ఏమంటున్నారు తెలుసా, ఇంకా దారుణం ఏంటి తెలుసా, అక్కడ వారు బంగారు, వెండి, ఇత్తడి, ఇనుము, కర్ర రాయి అని వాటితో చేసిన దేవతలను స్తుతించుచు ద్రాక్షారసము తాగుచుండెను. ఒట్టి తాగి తందనాలాడటమే కాదు, యెరూషలేము దేవాలయంలో పవిత్రమైన పనులకు ఉపయోగించే పాత్రలను తీసుకొచ్చారు. అందులో పోసి తాగితే ఎలా ఉంటుందో అనుకున్నారన్నమాట. ఆ పాత్రలో తాగుదాం అనుకున్నారు. అంత మాత్రమే కాదు, అక్కడంట కర్రలతోనూ బొమ్మలు ఉన్నాయి, కొన్ని బొమ్మలు ఉన్నాయి, వెండి, ఇత్తడు, బంగారం వీటితో తయారు చేసిన దేవతలు ఉంటే ఆ దేవతల్ని వీళ్ళు స్తుతిస్తున్నారంట. తాగి తందనాలాడుతున్నారు, దేవుని ఆలయం చేసిన పాత్రలో తాగుతున్నారు, పైపెచ్చి విగ్రహారాధన చేస్తూ వాళ్ళు ఊగిపోతూ ఉన్నారు. అట్లా ఒక పీక్ స్టేజ్లో ఉంది పార్టీ అంతా కూడా, పీక్ స్టేజ్లో ఉంది కదా. ఈ మధ్య మీరు ఈ హైదరాబాద్లో పబ్బుల్లో పట్టుబడుతుంటారు కొంతమంది, పబ్స్ అని ఉండే హైదరాబాద్లో. వాటిలో ఏంటంటే ఆడపిల్లలు, మగపిల్లలు అందరూ ఉంటారు, పార్టీలు చేసుకుంటుంటారు. బయట వెనకాల చాలా పెద్ద మోతలు అనిపిస్తుంటాయి, మ్యూజిక్ అనమాట. ఆ మ్యూజిక్ వస్తూ ఉంటే ఆ మ్యూజిక్కి అనుగుణంగా డ్యాన్సులు వేస్తూ ఉంటారు. ఏదో ఎవడో రిపోర్ట్ చేయగానే పోలీసులు వచ్చి మొత్తాన్ని పట్టుకెళ్తారు. ఒక పీక్ స్టేజ్లో ఇక్కడ పార్టీ ఉంది, 1000 మందితో రాజు. ఇక్కడ పోలీసులు ఎవరు రారు, ఎందుకు ఆయనే రాజు, ఇదేం పబ్బు కాదు, ఆయన ఆస్థానమే. ఒక 1000 మందితో అధికారులతో, సామంత రాజులతో ఒక పెద్ద విందు ఏర్పాటు చేశాడు. ఇక్కడ ఎవరు పట్టుకోరు, ఎవరు శిక్షించరు. శిక్షించేవాళ్ళు అందరినీ శిక్షించేవాడు ఎవరు, దేవుడు ఉన్నాడు. ఆయన చూస్తూ ఉంటాడు అన్నింటినీ. పబ్స్లను చూస్తుంటాడు, ఇలాంటి పార్టీలను చూస్తుంటాడు, క్లబ్బులను చూస్తుంటాడు, అన్నిటిని చూసి ఆయన ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడు ఆయన, ఆకాశం అందున్నాడు, ఆయన చూస్తూ ఉంటాడు. అది ఇక్కడ ఏం జరిగిందంటే పార్టీ బాగా పీక్ స్టేజ్లో ఉంది. దేవతలను స్తుతిస్తున్నారు వాళ్ళు. ఆ కర్రలతో, రాయలతో చేసిన దేవతలను స్తుతిస్తూ ఆ పార్టీ పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు ఏమైందంటే, ఇక్కడ ఆ గడియలోనే మానవ హస్తపు వేళ్ళు కనబడి దీపము దగ్గర రాజు యొక్క నగర గోడ పోత మీద ఏదో ఒక రాత వ్రాయుచున్నట్లు ఉండెను. రాజు ఆ హస్తము వ్రాయుట చూడగా అతని ముఖము వికారమాయను. అతడు మనస్సునందు కలవరపడగా అతని నడుము కీళ్లు వదిలి అతని మోకాళ్ళు గడగడా వణుకుచూ కొట్టుకొని చుండాను. బాగా ఆ టైంలో తాగి తందనాడే టైంలో ఏమైందంటే ఒక హస్తం వచ్చిందంట, ఒక మానవ హస్తం, వేళ్ళే కనపడుతున్నాయి. ఆ వేళ్ళు గోడ మీద రాస్తున్నాయి అంట, ఏదో రాస్తాం. ఒక గోడ మీద రాసి వెళ్ళిపోతే ఆ చూసి రాజుకి మత్తు దిగిపోయింది. అతను ఏమైందంటే ముఖం అంతా వికారం అయిపోయింది. ఎవరికైనా భయమే కదా మరి, ఊహించుకోండి ఒకసారి. రాజనగర గోడ మీద ఆ పెద్ద హాల్లో మానవ ఆకారంలో, శరీరంలో ఒక చెయ్యిలాగా వేళ్ళు గోడ మీద రాస్తూ ఉన్నాయంట. మెనే టెకెల్ ఒఫార్సిన్ అని రాశారు. ఆ భాషలో రాసినప్పుడు అతని ముఖం వికారం అయిపోయిందంట. అతని ముఖం వికారం అయిపోయి మనసంతా కలవరపడి అతని నడుము కీళ్ళు వదిలి అతని మోకాళ్ళు గడగడ వణుకుచూ కొట్టుకొని చుండాను. భయపడిపోయాడు, బాగా భయపడిపోయాడు. వెంటనే రాజు ఆస్థానంలో చాలామంది ఉంటారు కదా,
మంత్రగాళ్ళు ఉంటారు, ఏ రంగానికి సంబంధించిన వాళ్ళు ఆ రంగంలో ఉంటారు. అలాంటి వాళ్ళని పిలిపించుకున్నారంట. పిలిపించుకొని ఆ జ్యోతిష్కుల్ని, గారడి విజయగలగాలని ఇవన్నీ కట్టుకొని వాళ్ళందరూ ఉంటే వాళ్ళందరూ వచ్చి మీరు చెప్పండి రా, చదవండి బాబు ఇదంతా దీని భావం చెప్పండి, దీని భావం చెప్తే మిమ్మల్ని నేను రాజుగా చేస్తాను, ఒక ప్రధానమంత్రిగా చేస్తాను, ఒక ముఖ్యమంత్రిగా చేస్తానని వాగ్దానాలు చేశాడు ఆయన. దీని భావం చెప్పండి, ఏంటో నాకు తెలియాలి, దాని అర్థం ఏంటో తెలియాలంటే వాళ్ళ వల్ల కాలేదంట, వచ్చిన వాళ్ళ వల్ల కాలేదంట. మా వల్ల కాలేదంటే అది మేము చెప్పలేమంటే బెల్షాజర్ అంటే 9వ వచనంలో మిగుల భయాక్రాంతుడై తన అధిపతులు విస్మయం అందినట్లుగా ముఖ వికారము గలవాడు ఆయన. భయపడిపోతున్నాడు. ముఖం అంతా ఆ చుట్టుపక్కల ఉన్న అధికారులు, రాజులు కూడా అతని ముఖాన్ని చూస్తున్నారంట. అసలు భయపడిపోయారంట. ఏంటి ఇలా అయిపోయింది, ఇతని ముఖం ఎలా అయిపోయింది ఏంటి అనుకుంటున్నారు. అప్పటిదాకా రాజు ఎలా ఉంటాడు, బ్రహ్మాండంగా ఉండే రాజు, చాలా అందంగా ఉండే రాజు ముఖం వికారంగా అయిపోయిందంట. భయంతో ఆ ముఖం వికారంగా అయిపోతే ఏంటి ఇలా అయిపోయాడని వాళ్ళందరూ కూడా విస్మయం పొందారంట. విస్మయం పొంది గందరగోళం జరుగుతూ ఉంటే అక్కడే ఆ పెద్ద భవనంలోనే ఆ పార్టీ జరుగుతున్న కొంత దూరానికి ఉన్న ఒక భవనంలో రాజమాత ఒక ఆమె, నెబుకద్నెజర్ కాలం నుంచి ఉన్న ఒక పెద్ద ఆమె రాజమాత ఒక ఆమె ఉండి ఈ జరిగిన విషయాలన్నీ తెలుసుకొని వచ్చింది. అమ్మ అక్కడైతే గొడవ జరుగుతూ ఉంది, ఏంటి ఇప్పుడు దాకా ఉంది కదా, ఏం జరుగుతుంది అక్కడ అని ఆమె అడిగితే ఇలా జరుగుతుందని అంటే అప్పుడు ఆమె వచ్చింది అక్కడికి వచ్చి రాజమాత పెద్ద వచ్చి ఏమందంటే చూడండి 10వ వచనం, రాజు చిరకాలము జీవించను కాక నీ తలంపులు నిన్ను కలవరపడనీయకము, నీ మనసు నిబ్బరముగా ఉండనేమో. నీ రాజ్యంలో ఒక మనుషుడున్నాడు, అతడు పరిశుద్ధ దేవతల ఆత్మ గలవాడు. నీ తండ్రి కాలంలో అతడు దైవ జ్ఞానమును బట్టి జ్ఞానమయు బుద్ధియు తెలివి గలటు చూసి నీ తండ్రి కనుగొనను కనుక నీ తండ్రి అయిన నెబుకద్నెజరు శకునకాండ గారడీ విజయకి అధిపతిగా అతను నియమించాను. కాబట్టి కలలకు భావం చెప్పి ఆయన ఒక జ్ఞానం కలిగిన ఆయన నీ రాజ్యంలో ఉన్నాడు, భయపడబాకు, మరీ అంత బెంబేలెత్తబాకు అని రాజమాత చెప్పిందంట. ఏం చెప్పిందంటే దానియేలు అనే ఒక ఆయన ఉన్నాడు, నీకు ముందు పరిపాలన చేసిన ఆ నెబుకద్నెజరు గుర్తించి ఆయన బాగా వాడుకున్నాడు, ఆయన జ్ఞానాన్ని వాడుకున్నాడు ఆయన, కాబట్టి నువ్వు వెంటనే ఆయన పిలిపించన్నాడు. ఇప్పుడు దానియేలు వయసు 80 సంవత్సరాలు. ఇప్పుడు 15 సంవత్సరాల వయసులో ఆయన బబులోనికి చెరగా పట్టుబడ్డాడు. ఇప్పుడు 80 సంవత్సరాల వయసులో దానియేలు గారు ఉన్నాడు. వెంటనే దానియేలు గారు ఎక్కడున్నాడో పిలిపించమని బెల్షాజర్ పిలిపించాడు. పిలిపిస్తే వెంటనే దానియేలు గారు కాసేపటికి వచ్చాడంట. వచ్చినప్పుడు అన్నీ తెలిసి ఇతనికి, బెల్షాజర్ అనే అతనికి అన్నీ తెలిసి తప్పులు చేస్తున్నాడు. ఇతనికి ముందున్న నెబుకద్నెజరు ఏం తప్పు చేశాడో తెలుసు కదా, ఏం తప్పు చేశాడో తెలుసు. ఆయన పశువులాగా గడ్డి మేసి పశువులాగా మారిపోయి గోళ్ళు పెరిగి మళ్ళీ పశ్చాత్తాపడి ఈ నగరానికి వచ్చిన విషయం తెలుసు బెల్షాజర్కి, అన్నీ తెలుసు. దానియేలు గారి గురించి రాజమాత చెప్పింది, బహుశా అంతకు ముందు కూడా తెలిసి ఉండొచ్చు. అందుకని దానియేలు రాగానే ఏమంటున్నాడంటే చూడండి, నా తండ్రి యూదయలో నుండి ఇక్కడికి తీసుకువచ్చిన చెర సంబంధము యూదులలో నుండి దానియేలు నీవే కదా అన్నాడు. ఇదిగో నువ్వెందుకయ్యా, నువ్వే కదా, నువ్వేం చేస్తావంటే ఈ గోడ మీద రాసిన దాన్ని భావం చెప్పు దయచేసి, దానం చెప్తే నీకు చాలా కానుకలు ఇస్తాను, నేను నిన్ను సన్మానిస్తాను అని చెప్పేసి బెల్షాజర్ దానియేలు గారితో చెప్పాడు. దానియేలు గారితో చెప్తే దానియేలు గారు ఏమన్నాడంటే, దానియేలు 17వ వచనంలో ఏమంటాడు, నీ దానములు నీ యొద్దనే ఉంచుకొనము, నీ బహుమానములు మరి ఎవరికైనా ఇమ్ము, అయితే నేను ఈ వ్రాతను చదివి దాని భావాన్ని రాజునకు తెలియజెప్పాను. రాజా చిత్తగించము, మహోన్నతులకు దేవుడు మహద్దశను రాజ్యమును ప్రభావమును ఘనతను నీ తండ్రియకు నెబుకద్నెజరుకి ఇచ్చాను. దేవుడు అతనికి ఎట్టి మహర్దశ ఇచ్చినందున దాన్ని ఎవరిని చంపకోరనో వారిని చంపాను. కాబట్టి ఇదంతా ఇంటికి వెళ్ళా చదవండి మళ్ళీ. ఇదంతా కూడా చేసి నీకు తెలుసు కదా, ఇదంతా కూడా ఫ్లాష్ బ్యాక్ అంతా తెలుసు నీకు. ఆయన గడ్డిలాగా నెబుకద్నెజరు ఎలా బిహేవ్ చేశాడో తెలుసు, తిరిగి వచ్చాడు, ఈ మొత్తం తెలుసు నీకు. దేవుడు ఎవరిని బ్రతికించాలో వాళ్ళని బ్రతికిస్తాడు, ఎవరిని గణపరచాలో వాళ్ళని గణపరుస్తాడు, అంతా ఆయన చేతిలో. అందుకని నువ్వు మర్చిపోయి తెలిసి ఇదంతా చేస్తున్నావు కాబట్టి ఆయన ఏమన్నాడంటే 23వ వచనంలో ఒక వార్నింగ్ ఇచ్చాడు.
ఏమన్నాడంటే, అతని కుమారుడు నీవు ఈ సంగతి అంతయు ఎరిగి ఉండియు నీ మనస్సును అణుచుకొనక పరలోకమందున్న ప్రభువు మీద నిన్ను నీవే హెచ్చించుకుంటేవి. ఎట్లనగా నీవును నీ అధిపతులను నీ రాణులను నీ ఉపపత్నులను దేవుని ఆలయ సంబంధము ఉపకరణములో ద్రాక్షారసం పోసి తాగవాలనని వాటిని తెచ్చి ఉంచుకొని వాటితో తాగుచు చూడనైనను విననైనను గ్రహింపనైనను చేతకాని వెండి బంగారు ఎత్తుల కర్ర రాయబడి దేవతలను స్తుతించాడు. కాబట్టి నువ్వు నీ దేవుణ్ణి ఏ విషయంలో కూడా గణపరచలేదు. కాబట్టి ఈ అరచేయి వచ్చి ఈ రాత రాసిందయ్యా అని దానియేలు గారు చాలా కఠినంగా మాట్లాడే చెప్పాడు. ఆయన దానియేలు గారు 80 సంవత్సరాల వృద్ధుడు, మహాప్రవక్త. ఆయన చేత దేవుడు ఏం పలికించాడంటే ఫ్లాష్ బ్యాక్ కూడా చెప్పించాడు. ఏం జరిగిందో కూడా నీకు తెలుసు, నువ్వు ఎంత తప్పు చేసావో కూడా నీకు తెలుసు. దేవుని పరిశుద్ధ ఆలయంలోని పాత్రలు తీసుకొచ్చి అందులో ద్రాక్షరసం పోసి నువ్వు ఎంజాయ్ చేయాలనుకున్నావు. ఇవన్నీ తెలిసే చేసావు. కాబట్టి ఆ అరచేయి వచ్చి అలా రాసింది. ఏం రాసిందంటే, అయిపోయింది, నీ పని అయిపోయిందని చెప్పాడు. ఏం చెప్పాడు? మెనే టుకా వెఫార్సిన్ అనగా, మినే అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూసి దానిని ముగించను. టెకేల్ అనగా ఆయన నిన్ను త్రాసులో తోచగా నీవు తక్కువగా కనపడితివి. ఫెరేస్ అనగా నీ రాజ్యము నీ యుద్ధం నుండి విభాగింపబడి మాదీయులకును పారసీకులకును ఇవ్వబడను అని భవిష్యత్ అంతా చెప్పేశాడు. బెల్షాజరు ఆజ్ఞ ఇవ్వగా దానియేలుకు ఉదారంగా వస్త్రం తొడిగించి అతని అధికారిగా చాటింపు చేశారంట. ఎంత చాటింపు చేసినా ఎంత చేసినా బెల్షాజరు ఆ రాత్రి అందే అతను హతుడు ఆయనంట. ఆ రాత్రి అందే కల్దీయుల రాజుకు బెల్షాజరు హతుడు ఆయను. మాదీయుడకు దర్యావేషు 62 సంవత్సరముల వాడే సింహాసనమును ఎక్కిన. ఎంత క్లియర్గా బైబిల్లో రాసిన కదా హిస్టరీ. తర్వాత సింహాసనం ఎక్కిన రాజుగారి వయసుతో సహా రాశారు ఇందులో. దానియేలు గ్రంథం అంతా ఒక అద్భుతమైన చరిత్రతో కూడిన గ్రంథం. చెప్పేశాడు ఆయన, నీకు అన్నీ తెలుసు, అన్నీ తెలిసే చేసావు. నీకేం రాసావు అంటే, నీ ఆ రాతకు అర్థమైన మెనే అంటే దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూసి దాన్ని ముగించేశాడు, లెక్క చూశాడు. తర్వాత నీ రాజ్యము నీ యొద్ద నుండి విభాగింపబడి మాదీయులకు పారసీయులకు ఇవ్వబడను. నువ్వు లెక్క చూస్తే, నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూస్తే నువ్వు అయిపోయింది, నువ్వు ముగించేశాడు. నిన్ను త్రాసులో తోచగా తక్కువగా కనపడితేవి. ఎంత గొప్ప మాటలు కదా. ఇప్పుడు దీన్ని బట్టి మనం ఏమి అర్థం చేసుకోవాలి? దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలంటే, ముందు గతాన్ని విస్మరించకుండా, అంటే ఇతరులు గతంలో జరిగిన తప్పుల్ని చూసి, గతంలో ఇతరులను చూసి మనం కొన్ని గుణపాఠాలు నేర్చుకోవాలి. ఎవరైనా గర్వంతో నాశనం అయిపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే మనం వాళ్ళని గుర్తుకు, నాకు గర్వం వస్తే నేనేమైపోతానో, గతంలో ఇలా జరిగింది కదా అని ఒక భయం ఉండాలి మనకి. ఆ భయంతోనే మనం దాన్ని అర్థం చేసుకోవాలి. దేవుణ్ణి మనం గణపరచాలి. విగ్రహారాధన అనేది దేవుడికి చాలా అసహ్యమైనటువంటి విషయం. మరి దాన్ని చేసినట్టు వల్ల నిన్ను దేవుడు త్రాసులో దూచాడు, నువ్వు చాలా తక్కువగా కనిపించేవాడు. మన జీవితాలను కూడా మనం పరిశీలించుకున్నట్టు ఇతరుల జీవితాల నుండి మనం కొన్ని పాఠాలు నేర్చుకోవాలి. ఇతరుల జీవితాల నుంచి కొన్ని పాఠాలు నేర్చుకోవాలి. అవే పాఠాలు నేర్చుకోకపోతే బెల్షాజరులాగా మనం అయిపోతామేమో. నెబుకద్నెజరును చూసి ఆయన పాఠం నేర్చుకోలేకపోయాడు. ఆలయంలో ఉండి ఒక పవిత్రమైనటువంటి వస్తువులు, దేవుని ఆలయాన్ని గౌరవించాలి, ఆలయంలో ఉపయోగించే వస్తువుల్ని మనం గౌరవించాలి. అన్నింటినీ మించి దేవుని ఉపకరణాల్లాగా ఉండే వాటన్నిటిలో ఆయన తప్పు చేయడు. కాబట్టి వీటన్నిటిని గౌరవించాలి. దేవుడికి ప్రతిష్ఠితమైన దేనైనా సరే మనం గౌరవించాలి. నిజంగా దేవుని సేవ చేసే దేవుని సేవకులు కూడా ఉపకరణాలు లాంటి వాళ్ళే. ఉపకరణాలు దేవుని యొక్క పనిముట్లు లాంటి వాళ్ళే సేవకులు కూడా. కాబట్టి సేవకుల్ని గౌరవించుకోవాలి. మన దేహమే దేవాలయం అన్నారు. నూతన నిబంధనకు వస్తే ఏమన్నారంటే, అసలు నీ దేహమే దేవాలయం అంటే మన దేహాన్ని కూడా అపవిత్రం చేసుకోకూడదు. పాత్రలను యెరూషలేము దేవాలయంలో పాత్రలను తీసుకొచ్చి ద్రాక్షారసం తాగింది భౌతికంగా అతను బెల్షాజరు తప్పు చేస్తే, నూతన నిబంధనలో అసలు మన దేహమే దేవాలయంలాగా ఉన్నప్పుడు దేవాలయాన్ని
కూడా అపవిత్రం చేసుకోకూడదు. మనకి దేవుడు ఇచ్చినటువంటి అద్భుతమైన శరీరాన్ని మనం చాలా జాగ్రత్తగా పరిరక్షించుకోవాలి. అపవిత్రం చేసుకోకూడదు. మన కళ్ళని అపవిత్రం చేసుకోకూడదు. మన నోటిని అపవిత్రం చేసుకోకూడదు. చెడ్డ మాటలు పలకటం ద్వారా మన నోరు అపవిత్రం అవుతుంది. చెడ్డ మాటలు వినడం ద్వారా మన నోరు అపవిత్రం అవుతుంది. చెడ్డవాటిని చూడటం వల్ల మన కళ్ళు అపవిత్రం అవుతున్నాయి. కాబట్టి ఏంటంటే కాబట్టి దేవుడిచ్చిన ఉపకరణాలు ఇవన్నీ కూడా మన శరీరాలు మనకున్నటువంటి అవయవాలు దేవుణ్ణి ఘనపరచటానికి ఉపయోగించాలి. ఆ ఉపకరణాలని బెల్షాజరు తప్పు చేశాడు. ఈరోజు అది పాఠంగా తీసుకొని మనం ఏం చేయాలంటే దేవుడు ఇచ్చిన గొప్ప శరీరాన్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. కాబట్టి మీరు మీ సొత్తు కాదు, విలువ బట్టి కొనబడిన వారు మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచండి. రెఫరెన్స్ చెప్పండి. 1 కొరింథీ 6వ అధ్యాయం 20వ వచనం. 1 కొరింథీ 6:20. అందులో చాలా మనం మన సొత్తు కాదని అంటాడు భక్తుడు. మన సొత్తు కాదు, విలువ బట్టి కొనబడిన వాళ్ళం. ఏం విలువది? యేసుప్రభు యొక్క శిలువ త్యాగం, యేసుప్రభు వారి యొక్క రక్తంతో కొనబడ్డాం మనం. కాబట్టి కేర్ఫుల్గా ఉండాలి అని చెప్తున్నాం. చాలా కేర్ఫుల్గా ఉండాలి. మనం విలువ పెట్టి కొనబడ్డ వాళ్ళం కాబట్టి భౌతికమైనటువంటి ఉపకరణాల మాదిరిగానే కాదు, కానీ దేవుడిచ్చినటువంటి ఈ అవయవాలను బట్టి కూడా మనం చాలా దేవుణ్ణి ఘనపరచాల్సి ఉంది. ఎంతో విలువైన ఈ ఉపకరణాలు, ఈ అవయవాలు మనకి కదా ఎంతో విలువైనవి. ఒకసారి ఆలోచించండి. కిడ్నీ పాడైపోతే ₹1,00,000 ఇస్తామని ఇంకోళ్ళు ఎవరు కిడ్నీ ఇవ్వరు. ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఇస్తారేమో, కానీ బయట వాళ్ళు ఎవరో ఇవ్వడానికి డబ్బుకు ఆశపడినా చాలా విలువైన కిడ్నీ. ఎంత విలువ అంటే ఒకటి పాడైపోతే కానీ మనకి దాని విలువ తెలియదు. మన శరీరంలో ఒక భాగం పాడైపోతే కానీ దాని విలువ తెలియదు. కిడ్నీలు చాలా జాగ్రత్తగా మనం కిడ్నీలను వాడుకోవాల్సి ఉంది. అవి ఒక్కసారి పాడైపోయినాయి అంటే మళ్ళీ వాటిని రీప్లేస్ చేయడానికి కూడా కుదరదు. రీప్లేస్ నిన్న కూడా నాకు ఒక ఫ్రెండ్, మెడికల్ స్టోర్ ఫ్రెండ్ ఒక ఆయన ఫోన్ చేసి వాళ్ళ వియ్యపురాలు, మా వియ్యపురాలు చనిపోయిందండి అని చెప్పి. ఎందుకనంటే 40 సంవత్సరాలే. ఏమైందనంటే ఒక కిడ్నీ అప్పుడు ఇవ్వద్దని చెప్పాము మేము. కొడుకు ఇచ్చింది. కొడుకు ఒక కిడ్నీ పాడైపోతే ఆమె ఇచ్చింది. నువ్వు ఇవ్వకూడదమ్మా నీ కండిషన్లు బట్టి అంటే, పర్లేదులే నేను ఇస్తానని ఇచ్చేసింది. కొడుకు బాగున్నాడు. ఏమకన్నా రెండవ కిడ్నీ అది సరిగ్గా వర్క్ చేయలేకపోయింది. మళ్ళీ దానికి ఇన్ఫెక్షన్ వచ్చింది. 2 కిడ్నీలు పాడైపోయినాయి. చనిపోయిందండి 40 ఏళ్ళకే అన్నాడు. కాబట్టి చాలా జాగ్రత్త. మన శరీరంలో దేవుడు పెట్టిన ప్రతి అవయవం కూడా కొన్ని కోట్ల రూపాయలు విలువ పెట్టినా తిరిగి రీప్లేస్ చేయలేని. కిడ్నీలు ఎందుకు పాడైపోతాయి? ఉప్పు తింటే పాడైపోతుంది. షుగర్ వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండకపోతే పాడైపోద్ది. షుగర్ ఉందో ఏముందో ట్యాబ్లెట్ వేసుకుంటాను నేను కాపాడుకుంటాను అనుకోపోకండి. కొంతమంది షుగర్ ఉన్న వాళ్ళు తినే ముందే భోజనానికి ముందు గబగబా 2 మింగుతారు. భోజనం అయిపోయిన తర్వాత 2 మింగుతారు, నాకేం పర్వాలేదు అనుకుంటారు. అదేం కాదు. అసలు తినకుండానే ఉండాలి. ఏది పడన ఏయో తినకుండా ఉండటమే మంచిది. కానీ ఒక ట్యాబ్లెట్ నేను మింగుతానంటే కొంతకాలం వరకు పనిచేస్తుంది. షుగర్ బాగా పెరిగిపోయింది అనుకోండి, ఆ ఎఫెక్ట్ ఎక్కడ పోతుందో తెలుసా? కిడ్నీ మీదకి వెళ్ళిపోద్ది. అసలు షుగర్ ఎటు పోద్దో తెలియదు. ఒక డాక్టర్ గారు చెప్పాడు, మీకు కనుక షుగర్ వస్తే మిమ్మల్ని భయపడడానికి చెప్పట్లేదు, కానీ అందరూ షుగర్ పేషెంట్లు కాకపోవచ్చు. షుగర్ కనుక మీ శరీరంలో ఉంటే అది ఒక పాముతో సమానం. అంటే అది ఎటుపోద్దో తెలియదు అన్నాడు. పాము ఎటుపోద్దో తెలుసా? గేట్లో కొండ వచ్చి ఎటుపోద్దో తెలియదు. బండ కిందకి వెళ్ళొద్దో, మల్ల చెట్లో దూరుద్దో, లేకపోతే ఇంకెటుపోద్దో చెప్పలేం. షుగర్ మీ శరీరంలో ఏ భాగాన్ని పాడు చేస్తుందో చెప్పలేమన్నాడు. కొన్నిసార్లు కొందరు కళ్ళు పోతాయి, కొందరికి కిడ్నీలు దెబ్బతింటాయి, కొంతమందికి వేరే హార్ట్ అటాక్స్ రావచ్చు. ఇలా ఆయన చెప్పాడు డాక్టర్ గారు. నిజమే అది. కాబట్టి మనకు ఆరోగ్య స్పృహ కూడా ఉండాలి. దేవుడు మన శరీరాలని దేవుడిని మహింపరచడానికి ఇచ్చారు. బ్రతికున్నంతకాలం ఆయన స్తుతించాలి, ఇతరులకు మేలు చేస్తా, సాధ్యమైనంత వరకు దేవుని సువార్త ఇతరులకు చెప్పేందుకు మనం ప్రయత్నం చేసేందుకు ఈ దేహాన్ని మనం కాపాడుకోవాలి. కేవలం జహవ చాపల్యంతో తింటే ఏమవుద్దులే, ఈ ఒక్క జయాంగురికి తింటే ఏమవుద్దులే కదా ఇలా అనుకున్నాం అనుకోండి, కొంచెం
ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంది. కాబట్టి దేహాన్ని కాపాడుకోవడం మన కర్తవ్యం. కేవలం ఉపకరణాలే కాదు. ఆ రోజు అతను చేసిన తప్పు గర్వం ఎక్కువైపోయి ఈ అద్భుతమైనటువంటి ఈ నగరాన్ని నేనే నిర్మించాను కదా అని ఈయనకు ముందున్న రాజుని దేవుడు ఆ గర్వాన్ని అణిచివేశాడు. ఈయన గర్వపడ్డాడు, బెల్షాజరు గర్వపడి ఆ నాశనాన్ని కొని తెచ్చుకున్నాడు. కాబట్టి గర్వం అనే దాన్ని మనం దరిజేరనీయకూడదు. గర్వం అనే దాన్ని మనం దరిజేరనీయకూడదు. గర్వం మనలోకి వస్తుందంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎంత తగ్గించుకోవాలంటే గర్వం లేకుండా మనం ఒకసారి విలియం కేరీ అనే ఒక ఆయన అంట, చాలా గొప్ప భక్తుడు, గొప్ప దైవజనుడు విలియం కేరీ అని ఆయన మన భారతదేశానికి వచ్చిన గొప్ప దైవజనుడు, మిషనరీ ఆయన ఇంగ్లాండ్ దేశంలో ఒక చెప్పుల షాపులో పనిచేసేవాడంట. ఒక చెప్పుల షాపులో రిపేర్ చేసే వ్యక్తిగా ఉండేవాడంట. అక్కడ నుండి ఇండియా గురించి ఆయనకి దర్శనం కలిగితే ఇండియా వెళ్ళి నేను సేవ చేయాలి ఎప్పటికైనా సరే అని ఆయన ఒక ప్రపంచ పటం ఎదురుకి పెట్టుకొని ఇండియాని చూస్తూ ఉండేవాడంట. వరల్డ్ మ్యాప్లో దేవుడు నన్ను ఇండియా పంపిస్తే బాగుండు, అక్కడ నేను వెళ్ళి సేవ చేయాలనుకునేవాడంట విలియం కేరీ అని మీరు గూగుల్లో కొట్టండి, లేదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో కొట్టండి. విలియం కేరీ అంటే వచ్చేస్తుంది, మొత్తం ఆయన చరిత్ర అంతా వచ్చేస్తుంది. మనం చెప్పుకునే అన్ని పిట్ట కథలు కాదు, కాకమ్మ కథలు కాదు, చరిత్రలో జరిగిన విషయాలు ఇవన్నీ. విలియం కేరీ అనే మిషనరీ ఇండియా వచ్చి అద్భుతమైన సేవ చేశాడు. ఒకసారి ఒక మీటింగ్ జరుగుతూ ఉంటే విలియం కేరీ గారి గురించి ఒక సమావేశంలో కొంతమంది ప్రముఖులు మాట్లాడుకుంటున్నారంట. విలియం కేరీ అంటే ఎవరండి? అతను చెప్పులు తయారు చేసే ఆయనే కదా అని అన్నారంట. చెప్పులు తయారు చేసే ఆయన కదా విలియం కేరీ అంటే కొంతమంది కలిసి మాట్లాడుకుంటూ ఉంటే ఆ మాటలు విలియం కేరీ విని లోపలికి వెళ్ళి, ఏమండి నేను చెప్పులు తయారు చేసేవాడిని కాదు, చెప్పులు రిపేర్ చేసేవాడిని అండి అన్నాడంట. కదా అంత గొప్ప విషయం కాదు. హల్లెలూయా, అంత గొప్ప. నేను ఏమాత్రం నొచ్చుకోలేదు. ఆయన ఏమాత్రం నొచ్చుకోకుండా బాధపడకుండా నిజాయితీగా వినయంగా ఏమన్నాడు తెలుసా? నేను చెప్పులు తయారు చేయనండి, చెప్పులు నేను రిపేర్ చేస్తానండి, పాత చెప్పులే బాగు చేస్తానండి నేను అన్నాడంట. అంటే గర్వం ఉందా విలియం కేరీలో? ఆ స్థాయికి మనం చేరుకోగలుగుతాము ఎప్పటికైనా? చిన్న మాటకి మనం రోషపడిపోతున్నామేమో ఆలోచించుకోవాలి. ఆలోచించుకోవాలి. గర్వం మనలోకి ఎప్పుడు వస్తుందంటే ఒక చిన్న మాటకి మనం వెంటనే రియాక్ట్ అయిపోయి గందరగోళం చేసామనుకోండి, అది గర్వమే. అది విలియం కేరీ లాంటి గొప్ప భక్తుడు ఏమన్నాడు? నేను చెప్పులు తయారు చేసేవాడిని కాదండి, చెప్పులు వారికి రిపేర్ చేసేవాడిని నేను, అంతేగాని తయారు చేసేవాడిని కాదన్నాడు. అంత నిజాయితీగా ఎంత చక్కగా ఉందంటే కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో చూడండి, ఒక అద్భుతమైన మాట ఉంది. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 12వ అధ్యాయం పౌలు గారు చాలా అద్భుతమైన మాట అంటాడు. 12వ అధ్యాయం 6వ వచనం చూస్తే, అతిశయపడుట ఇచ్చయించినను నేను సత్యం పలుకుతును గనుక అవివేకిని కాకపోతును, కానీ నా యందు ఎవడైనా చూచిన దానికన్నను నా వలన వినిన దానికన్నను నన్ను ఎక్కువగా ఘనముగా ఎంచునేమోనని అతిశయించుట మానుకొనుచున్నాను. గర్వపడటానికి చాలా అవకాశాలు ఉన్నాయి పౌలు గారికి, గర్వపడటానికి చాలా అవకాశాలు ఉన్నాయి. మరి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 5-6 వచనాల్లో ఉంది అది. కానీ ఆయన ఏమంటాడంటే అతిశయించడానికి నన్ను నేనే కంట్రోల్ చేసి అతిశయించడం మానుకుంటున్నాను అన్నాడు. ఒక అసాధారణమైన చాలా విషయాలని గ్రహింపగలిగిన ఆయన విలియం కేరీ. కానీ ఆయన ఏమన్నాడంటే జాగ్రత్తగా, అందుకనే సామెతల గ్రంథకర్త ఏమన్నాడంటే నాశనానికి ముందు గర్వం అని నడుచుకున్నాడు. నెబుకద్నెజరుకి అదే జరిగింది, బెల్షాజరుకి అదే జరిగింది, నాశనానికి ముందు గర్వం. కాబట్టి గర్వం మనకి దరిదాపుల్లోకి గర్వం ఏమన్నా వస్తుందా అనుకుంటే వెంటనే మనం అలర్ట్ అయిపోవాలి. నిజంగా నేను గర్వపడుతున్నానేమో, నాకున్న పర్సనాలిటీని బట్టి, నాకున్న డబ్బుని బట్టి, నాకున్న బంగారు వస్తువులను బట్టి, నాకున్న బట్టలను బట్టి నాలోకి ఏమైనా గర్వం వస్తుందా అని మనం చెక్ చేసుకోవాలి. ఎందుకంటే పౌలు గారే మనకు ఆదర్శం. ఇంతకు బెల్షాజరుతో ఏమన్నాడు దానియేలు గారు? దేవుడు నిన్ను త్రాసులో దూచాడు, నువ్వు తక్కువగా కనపడ్డావు అన్నాడు.
కదా, ఎంత దారుణమైన మాట కదా. దేవుడు బెల్షజర్నే కాదు, మనల్ని కూడా త్రాసులో చూస్తూనే ఉంటాడు ఆయన. దేవుడు మనల్ని కూడా త్రాసులో మనం ఏమాత్రం తూగుతున్నామో భక్తిలో, అది మనకి మనం సమాధానం చెప్పుకుంటాం కాదు. దేవుడి యొక్క త్రాసు చాలా న్యాయమైన త్రాసు. అది అన్యాయం కొంచెం కూడా ఉండదు దేవుని త్రాసు. అది చాలా న్యాయమైంది. బెల్షజర్ను చూస్తే చాలా తక్కువ కనపడ్డాడంట. మనల్ని చూస్తున్నాడేమో అనుకోవాలి, మనల్ని చూస్తున్నాడేమో, మనం ఎలా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. దానియేలు చెప్పిన మాటల్ని బెల్షజరు స్వీకరించాడు. ఆ దానియేలుని ఒక అధిపతిగా నియమించాడంట. కానీ ఆ రాత్రి వేరే రాజులు వచ్చి బెల్షజర్ని చంపేసి ఆ రాజ్యాన్ని స్వాధీనం చేసుకున్నారంట. కేవలం గర్వం వల్ల నెబుకద్నెజరుని చూసి పాఠాలు నేర్చుకోకుండా బెల్షజరు తను కూడా గర్వంలోకి వెళ్ళిపోయాడు. చూసి అతిశయపడ్డాడు, ఇదంత అద్భుతమైన రాజ్యం నాకు ఇచ్చాడు, ఈ భవనాలన్నీ నాయి, ఈ రాజ్యాలన్నీ నాయి, ఇంతకు మించినటువంటి గొప్ప ఆధిక్యత ఉందా ఇంకెవరికైనా అని మనసులో అనుకున్నాడంట. అనుకుంటాం మాత్రమే కాదు, యెరూషలేము నగరంలో దేవుని ఆలయంలో నుంచి నెబుకద్నెజరు తీసుకొచ్చిన ఒక పవిత్రమైన పాత్రల్ని ఇతను ద్రాక్షారసం తాగడానికి వినియోగించి పాపాన్ని మూటగట్టుకున్నాడంట. కాబట్టి దేవుని ఆలయాన్ని గౌరవించడం నేర్చుకోవాలి మనం. దేవుని యొక్క ఉపకరణాలంటే దేవుని సేవకులు, విశ్వాసులు, అందరు సేవకులు మాత్రమే కాదు, విశ్వాసులు అందరూ కూడా. అసలు ఒక మంచి మాట ఉంది, ఒక మనిషిని నువ్వు ద్వేషించావంటే దేవుణ్ణి ద్వేషించినట్లే ఉంది. ఎందుకంటే ఆ మనిషిని చేసింది ఎవరు? దేవుడే చేశాడు. ఆ మనిషిని, ప్రతి మనిషిని దేవుడే చేశాడు. ప్రతి మనిషిని దేవుడు, ఒక మనిషిని అవమానపరిచినా కూడా నువ్వు దేవుడిని అవమానపరిచినట్టే అన్నాడు. మనం సందర్భానుసారంగా దేవుని సేవకులను గౌరవించడం అని చెప్పుకున్నాం, కానీ ప్రతి మనిషిని గౌరవించడం నేర్చుకోవాలి. యేసు ప్రభువారు ఏమన్నారు? నిన్ను వలే నీ పొరుగు వాడిని నిన్ను నువ్వు ఎలా ప్రేమించుకుంటున్నావో నీ పొరుగు వాడిని కూడా అట్లానే ప్రేమించుకోన్నాడు. కాబట్టి ఉపకరణాలు, యెరూషలేము దేవాలయంలో ఉన్న ఉపకరణాలను తీసుకొచ్చి వినియోగిస్తే బెల్షజరు పాపం మూట కట్టుకుంటే పాత నిబంధన గ్రంథంలో, నూతన నిబంధన కాలంలో ఉన్న మనం ఆలయాలను ఎలా గౌరవించుకుంటున్నాము, అసలు దేవుని ఆలయంగా చెప్పబడే మన దేహాన్ని ఎలా మనం చూసుకుంటున్నాము, పవిత్రంగా ఉంచుకుంటున్నామా, అపవిత్రం చేసుకుంటున్నామా అన్న స్పృహ మనకు ఉండాలి. బెల్షజర్ లాంటి వ్యక్తుల యొక్క జీవితాలని, నెబుకద్నెజరు లాంటి వ్యక్తుల, రాజుల జీవితాలని తెలుసుకున్నప్పుడు మనం ఏం చేయండి, మనల్ని మనం గుణపరుచుకోవటానికి ఇవన్నీ వ్రాయబడ్డాయి. ఇందాక చెప్పుకున్న విలియం కేరీ గొప్ప భక్తుడే ఈ బైబిల్ని అనువాదం చేశాడు తెలుగులోకి. అంత నిగర్వంగా ఉన్నాడు కాబట్టి దేవుడు ఆధిక్యత ఇచ్చాడు ఆయనకి. వేరు వేరు భాషల్లో ఉన్న బైబిల్ని తెలుగులోకి ఎలా తర్జుమా అయింది, మనం ఎలా చదువుకోగలుగుతున్నాం సరళంగా. 5వ తరగతి చదివిన వాళ్ళు కూడా బైబిల్ చదవగలుగుతారు కదా, ఎంత చక్కగా. 3వ తరగతి చదివిన వాళ్ళు బైబిల్ చదవగలుగుతారు. ఎంత చక్కగా బైబిల్ దేవుడు తీసుకొచ్చి మన చేతిలో పెట్టాడు, తెలుగులో రాసి. హీబ్రూ భాషలో, అరబిక్ భాషలో ఉంటే మనం ఏం చేసేవాళ్ళం? ఎవరైనా వచ్చి ఒక ఆయన అక్కడ హీబ్రూ భాష చదువుతామంటే పక్కన నిలబడి ట్రాన్స్లేట్ చేస్తుంటే నోరు నిలబెట్టుకుని వినాల్సి వచ్చేది కదా. కానీ మనకి దేవుడు ఎంత ఆధిక్యత ఇచ్చాడు. మన మాతృభాషలో దేవుడు బైబిల్ని తెచ్చి మన చేతిలో పెట్టాడు, మన ఇంట్లో పెట్టాడు. ప్రతి సెల్ ఫోన్ లాగా ప్రతి మనిషికి ఒక బైబిల్ ఉంటుంది ఇంట్లో కదా. ఉందా? అందరూ బైబిల్ ఉందా ఇంట్లో? కొన్ని తలలే పోతున్నాయి అన్నీ ఒకటి. సెల్ ఫోన్లో మాత్రం ఒక మనిషికి 2 ఉంటున్నాయి, ప్రతి మనిషికి ఒకటి ఉంటుంది. ఒకవేళ బైబిల్ కూడా ఒక బైబిల్ చాలే అనుకో బాగుండి. వ్యక్తిగతంగా సెల్ ఫోన్ ఎలానో బైబిల్ కూడా వ్యక్తిగతంగానే ఉండాలి. హల్లెలూయా. ప్రతి ఒక్క మీ మెంబర్స్ అందరికీ, మీ కుటుంబ సభ్యులు అందరూ బైబిల్ మెయింటైన్ చేయాల్సిందే. తలా ఒక బైబిల్ ఉండాలి, తలా ఒక ఫోన్ లాగా. ఒక ఫోన్ చాలే అని ఎవరు అనుకుంటున్నారా? అంతకంటే ఘోరం ఉందా? ఒక ఫోన్ చాలే మా ఇంటికి అనుకునేవాళ్ళు ఎవరు ఉంటారా ఈ రోజుల్లో? ల్యాండ్ ఫోన్ రోజుల్లో ఉండేది అది. సెల్ ఫోన్ రోజుల్లో ఎలా ఉంటుంది అది కదా. ఒకటి కాదు 2 కావాలి ఒక మనిషికి. కొన్ని బాగా సంపన్నుల ఇళ్లలో ప్రతి ఒక్క మనిషికి ఒక కారు ఉంటుంది. కుటుంబ సభ్యులందరికీ ప్రతి ఒక్క మనిషికి ఒక కారు ఉంటుంది. 4 సభ్యులు ఉంటే 4 కార్లు ఉంటాయి. కానీ అన్నిటికంటే విలువైంది ఏంటంటే ప్రతి ఒక్క మనిషికి బైబిల్ ఉండాలి చేతిలో. ప్రతి ఒక్క మనిషికి, ప్రతి ఇంట్లో చిన్న సండే స్కూల్కి వెళ్ళే పిల్లలైనా సరే ఒక బైబిల్ ఉండాలి. దేవుడు యొక్క అద్భుతంగా ఇచ్చిన కానుకను మనం సద్వినియోగం చేసుకోవాలంటే వాక్యం చదువుకోవాలి. బైబిల్లో ఏమేమి రాయబడి ఉన్నాయి, నెబుకద్నెజరు గురించి మనం ఏమి నేర్చుకున్నాము, బెల్షజర్ గురించి మనం నేర్చుకున్నాము. దానియేలు గారు గొప్ప ప్రవక్త. ఆ రోజు ఆయన ఆ దేశానికి తీసుకొచ్చి బానిసగా పట్టుబడితే 15 సంవత్సరాల వయసులో వచ్చిన ఆయన
అక్కడే ఉన్నాడు, ఆ ప్రాంతాల్లోనే ఉన్నాడు. ఈరోజు 80 సంవత్సరాల వయసులో వచ్చి బెల్షజర్కి వార్నింగ్ ఇచ్చాడు. దేవుడు నిన్ను త్రాసులో దూచాడు, చాలా తక్కువగా కనపడ్డావు నువ్వు, అయిపోయింది. దేవుడు నీ అకౌంట్ చూసాడు, అకౌంట్ ముగించాడు అన్న కదా. దేవుడు అంటే అకౌంట్ చెప్పి ముగిస్తాను నేను. ఎంత మంచి మాట కదా. చూడండి, దేవుడు ఏంటంటే నీ అకౌంట్ని చూసాడు, ఆయన నీ అకౌంట్ క్లోజ్ చేసేసాడు అన్నాడు కదా. చాలా బాగుంది అన్నమాట. కాబట్టి దేవుడు మన అకౌంట్ విషయం కూడా మనం ఆలోచించుకోవాలి, మన అకౌంట్ ఎలా ఉందో కదా. 5వ అధ్యాయం దానియేలు గ్రంథం 736 పేజీ, 736 దానియేలు గ్రంథం 5వ అధ్యాయం ఏమన్నాడంట? ఆయన నిన్ను త్రాసులో దోచగా నీవు తక్కువగా కనపడితివి. దానిపైన చాలు మెనే టెకేల్ బొఫార్సిన్. ఈ వాక్య మినే అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూచి దాన్ని ముగించెను. లెక్క చూడటం వరకే కాదు, క్లోజ్ చేశాడు, అకౌంట్ క్లోజ్ చేశాడు. దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూచి దాన్ని ముగించాడు. ఆయన నిన్ను త్రాసులో తోచగా నీవు తక్కువగా కనపడతావు. దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 24, 25, 26. కాబట్టి ఎంత అద్భుతమైన మాట. ప్రభుత్వ విషయంలో లెక్క చూసి ముగించేశాడంట, అయిపోయింది అన్నాడు. ఆ రాత్రే బెల్షజరుని చంపేసి వేరే రాజులు వచ్చి ఆ రాజ్యాన్ని స్వాధీనం చేసుకున్నాను. కాబట్టి గతంలో ఉన్నటువంటి చాలా విషయాల్ని ఇతరులను చూసి మనం ఏం చేయాలంటే పాఠాలు నేర్చుకోవాలి. ఇతరులను చూసి పాఠాలు నేర్చుకోవాలి. ఇతరుల జీవితాలను చూసి మనం కొన్ని పాఠాలు నేర్చుకోవాలి. ఆ పాఠాలు నేర్చుకోవాలి కాబట్టి బైబిల్లో ఇవన్నీ కూడా గ్రంథస్థం చేయబడ్డాయి. క్రీస్తు పూర్వం 540 సంవత్సరాల క్రితం జరిగినటువంటి సంఘటనల్ని దేవుడు తీసుకొచ్చి మన ముందు ఈరోజు పరిచినందుకు దానికి ఏం చేయాలంటే మనం చూసి కొన్ని గుణపాఠాలు నేర్చుకొని మనల్ని మనం గుణపరుచుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. దేవుడు తన వాక్యం మన ఉనికిలో దీవించును గాక. ఆమేన్.